కూడా నమస్కారం. హైదరాబాద్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ వేసిన తర్వాత 2 రోజులు 3 రోజులు ఆ నియోజకవర్గంలో పర్యటించడమే కాకుండా మీ చిన్నాయితీ నియోజకవర్గ మండల స్థాయి సమన్వయ మీటింగ్లో ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇతర పార్టీని చేస్తున్నట్టుకుంటాను భయంగా పనిచేసేవాళ్ళు. ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ, అనేక రాష్ట్రాల్లో అధికారం చేయాల్సిన పార్టీ పట్ల పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల వాళ్ళు అవలంబిస్తున్న తీరు అత్యంత ఉత్సాహకరంగా నీచమైన ఏమైనటువంటి పద్ధతిలో కొనసాగుతుంది. వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా నాలాంటి వాడు కొత్త వాడు కాదు కాబట్టి ఒక 20 ఏళ్ళుగా అక్కడ నేను ప్రజల జీవితాలతో తెలియజేస్తున్నాను. వాళ్ళకి నాకు తెలిసి అక్కడ పార్టీలు జెండాలు సిద్ధాంతాల మీద కూడా తెలంగాణ ఉద్యమాన్ని అందరితో కలిసిపెట్టినటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా ప్రజల ఉదయాల్లో చోటు సంపాదించిన లక్ష్యం కాబట్టి కూడా వారు స్వయంగా మా పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి మా పార్లమెంట్ రిజైన్ చేస్తున్నారు కాబట్టి వారికి అన్నింటిగా తెలుస్తారు. ఎన్ని చేసినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల ప్రేమను పొందలేదు, ప్రజల విశ్వాసాన్ని మాత్రం పొందలేదు. నాకు తెలిసి ఇవాళ కూడా పేపర్లో వస్తూ ఉంది, రోజు విద్య రాస్తూ ఉన్నారు. ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టి గెలవాల్సిన నీచమైన ప్రయత్నం అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసుకొని భయభ్రాంతులు గురించాలంటే ప్రయత్నం అవుతుందో ఇంకా మన ఎంటర్ కాలేదు. తప్పకుండా వీటిని రెసిస్ట్ చేస్తాం, తప్పకుండా పూర్తి కొడతాం. డెఫినెట్గా వాళ్ళు ఎన్ని కుట్ర చేసినప్పటికీ కూడా రేపు ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే ఉంటుంది. రేపు మనం చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల రేపు బట్టి దాన్ని బట్టి పని చేసుకుంటాం. అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అక్కడ పెద్ద ఘర్షణపూరితమైన వాతావరణం ఇప్పటికీ లేదు. వారు మా ఎంపీగా పనిచేయాలి, కూడా మా ఎంపీగా పనిచేయాలి. ఎన్నడూ ఒకనాడు కూడా చిన్న సమస్య కానీ చిన్న గొడవ కానీ కేసులు కానీ అక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీ కాదు, అది సాఫ్ట్ కాన్స్టిట్యూన్సీ. కాబట్టి మనం దాన్ని తగ్గట్టుగా నేను మళ్ళీ మీడియా అయిపోయిందని చెప్తాను. ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారిని యావత్ తెలంగాణ తిరస్కరిస్తున్నారు. ఏం చెప్పినా కూడా అబద్ధాలు తప్ప అనేటువంటి పరిస్థితులకు తప్ప ఎట్టి పరిస్థితులు కూడా ఆమోదించే పరిస్థితి. వాళ్లకు లైఫ్ అండ్ డెత్గా వాళ్ళు భావిస్తారు, చావుబతుల సమస్యగా వాళ్ళు భావిస్తారు. కానీ ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రం చేసినా ప్రజల అభిప్రాయం మారేటువంటి పరిస్థితులు. నాకు తెలిసి హుజరాబాద్ యావత్ తెలంగాణకి ఒక యుద్ధ క్షేత్రంగా మారకూడదు. ధర్మయుద్ధం అక్కడ జరగబోతుంది. తప్పకుండా అక్కడ హుజరాబాద్ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు ఆశించిన స్థాయిలో తీర్పు ఇస్తారనే విశ్వాసం మాత్రం ఉన్నది. దాంతో తెలంగాణ సమాజానికి కొత్త స్ఫూర్తి, కొత్త దృష్టి వస్తున్న విశ్వాసం ఉంటుంది. యావత్ తెలంగాణ వర్గం కానీ యావత్ తెలంగాణ రాజకీయ వ్యవస్థ కానీ యావత్ తెలంగాణ ప్రజలకు కానీ ఆశించే స్థాయిలో మన రిజల్ట్ తెద్దామని ఆ ప్రజలకు